సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇద్దరు రేడియో జాకీస్ ఒకే చోట అనేది సర్వసాధారణం, నాకైతే డౌటే. జస్ట్ ఏ మినిట్, మా వ్యూవర్స్ కి లక్కీగా ఒక మైక్ తీసుకొచ్చాను, ప్లీజ్. థాంక్యూ. సుమన్ టీవీ. ఎస్, సుమన్ టీవీ యూఎస్ లో కూడా ఉందా? Yeah. సో నైస్, గ్రేట్. సుమన్ టీవీ ఒక్క యుఎస్ లోనే కాదండి, యుఎస్ లో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనే ఉంది, నాట్ ఈవెన్ న్యూ జెర్సీ. ఓ దట్స్ ఫ్యాంటాస్టిక్. నైస్ టు మీట్ యు అండి. మనకి యా, మీకు ఇది పెడతాను జస్ట్ ఇలా. ఓ థాంక్యూ. నైస్ టు మీట్ యు అండి. వెరీ నైస్ టు మీట్ యు. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం ఈ రోజు ఇక్కడ. అవునా? థాంక్యూ. ఎందుకంటే మన ఇండియాలో కలిస్తే మన వాళ్ళే కదా కలిసి హాయ్ చెప్పేస్తాం. అది కూడా వేరే దేశంలో ఇలా కలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటది. హ్యాపీ టు సీ అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ మోర్ ఓవర్ సుమన్ టీవీని ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఇక్కడ చూస్తున్నాం అంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. మీ పేరు మేడం? ప్రశాంతి అండి. ప్రశాంతి కదా? ఓకే, నైస్ ప్రశాంతి గారు. యుఎస్ లో న్యూ జెర్సీకి చిన్న ఈవెంట్ ఉంటే వచ్చాను. యాక్చువల్లీ నేను ఈవెంట్ లో కూడా మీ వాయిస్ వినబడింది. నేను ఏమనుకున్నానంటే మేబీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వేస్తున్నారేమో అనుకున్నా. ఓకే. నేను యాక్చువల్లీ ఆ బిట్ మిస్ అయినట్టున్నాను స్క్రీన్ లో. ఓకే. మేబీ యా. కొంపదీసి మీరు ఈవెంట్ కి అయితే రాలేదు కదా? అదేనా? ఈవెంట్ కే వచ్చాము. ఓకే. మాట మన అమెరికా తెలుగు ఓకే, అసోసియేషన్ వచ్చారా? ఓకే ఓకే. మాటకి రావడం జరిగింది. సో ఏంటి అసలు మామూలుగా అయితే రేర్ కాంబినేషన్, ఎవరైనా రేడియో జాకీ ఉంటే ఒక్కరే వస్తారు, ఏదైనా మీరు కానీ ఏదైనా ఈయన కానీ, అవును. అసలు రారు. యాక్చువల్లీ ప్రేక్షకులు అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ అండి. చేయాలంటే జస్ట్ ఒక్క వాయిస్ తో. హలో అండి, నేను మీ మామా మహేష్, డబ్బింగ్ ఆర్టిస్ట్, రేడియో జాకీ. మీరు అది చెప్పక్కర్లేదు, మీరు అది ఒకటే చెప్పాలి. ఏంటి తెలుసా? డోర్లు ఎడమ వైపున తెరుచుకోబడును. ఓ అదే. హలో, హాయ్, నమస్తే, దిస్ ఈజ్ మహేష్. హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం తెలియజేస్తుంది. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. తర్వాత స్టేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. అబ్బా, అసలు నేను ఎప్పుడు వినడం తప్ప ఇప్పుడు US లో ఉన్నాం డైరెక్ట్ కదా. అసలు ఒక్కసారి ఆ మైక్ జస్ట్. చెప్పమ్మా. హలో అండి. హలో అమ్మా. మిమ్మల్ని కూడా నేను యాక్చువల్లీ వాయిస్ తప్ప డైరెక్ట్ గా కలుసుకోలేదు ఇప్పుడు. మన ఇద్దరు ఇప్పుడే మొదటిసారి కలుసుకోవడం. చాలా సంతోషంగా ఉందండి. మీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. రేడియో జాకీలో మీ పేరు చెప్తే అందరూ దద్దరిల్లిపోవాల్సిందే. ఒక్కసారి మీ వాయిస్ తో మా ప్రేక్షకులకి. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెర్ట్జ్ పై మాయి ప్రసారం చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు అమెరికా నుండి ప్రశాంతి అండ్ సుమన్ టీవీ. ప్రశాంతి అండ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అసలు మేము చిన్నప్పుడు ఈ వాయిస్ వింటూ ఉండేవాళ్ళం అండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి మీ వాయిస్ అనేది ఫ్యాన్స్. మీరు అనుకుంటారు ఏంటంటే స్క్రీన్ లో కనబడితేనే ఫ్యాన్ అనుకుంటారు. నో అండి, వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అందుకే మాది కొందరికి ముఖపరిచయం ఉంటుంది, కొందరికి చిరపరిచయం ఉంటుంది. మాది ఏంటంటే స్వరపరిచయం అన్నమాట. స్వరపరిచయం, కరెక్టే. చెప్పమ్మా. అసలు క్లైమేట్ కొంచెం సెట్ అయిందా మీకు? అంటే చాలా సార్లు వస్తూనే ఉంటాను నేను, సంవత్సరంలో కనీసం 2-3 సార్లు. పెద్దగా తేడా ఏం అనిపించదు నాకు. సో హ్యాపీ. జెట్ లాగ్ ఏం లేదు? ఏం లేదమ్మా. గుడ్ జాబ్. మీరు చాలా మంది రాష్ట్రపతులకి వాయిస్ చెప్పారు. దట్టు మీకు అసలు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి? అంటే భారత రాష్ట్రపతులకి డాక్టర్ కలాం గారు కానివ్వండి, రామ్నాథ్ కోవింద్ గారు కానివ్వండి, మొన్నటి ద్రౌపది ముర్ము కానివ్వండి, ప్రణబ్ ముఖర్జీ గారు కానివ్వండి, ఇట్లా వీళ్ళు ఎవరు తెలుగు రాష్ట్రాలకి వస్తున్నా కూడా దాదాపుగా నన్నే కాంటాక్ట్ చేస్తుంటారు అనువాదం కోసం. ఎందుకంటే అది చాలా బాధ్యతతో కూడినటువంటి పని. ఒక రాష్ట్రపతి మాట్లాడేటటువంటి ప్రతి మాటకి చాలా గౌరవం ఉంటుంది, చాలా విలువ కూడా ఉంటుంది. మనం చేసే తప్పుడు అనువాదం తప్పుడు సంకేతం కూడా ఇస్తుంది. కాబట్టి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, బాగా అనుభవం ఉన్నటువంటి వాడిగా, తర్వాత భాషలో మంచి పట్టు ఉన్నటువంటి వాడికి మాత్రమే ఇస్తారు ఆ అవకాశం. ఆకాశవాణిలో కొనసాగుతున్నాం కాబట్టి వచ్చింది, లేకపోతే కష్టమయ్యేది. సో అలాగే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోద్ది ఎండలో, ఎందుకంటే ఆల్రెడీ కోల్డ్ ఉంది కదా. మీరు నాకు తెలిసి ఎండలో ఉంటే ఇక్కడే కంఫర్ట్ అని చెప్పి ఇక్కడే పెట్టి మాట్లాడుతున్నాను. ఫస్ట్ 2 days బాగా చలి పెట్టింది చాలా చలిగా న్యూ జెర్సీ ఎడిసన్. బట్ ఈ రోజు మాత్రం కాస్త ఫైన్ గా ఉంది అన్నమాట. మీ వాయిస్ నాకు ఏం తెలుసా? ఒకటి 2 అదొకటి ఇంకొకటి చెప్పండి. ఫస్ట్ ఈ అన్నయ్య ఎలా పరిచయం అంటే నాకు మగ్ధం అన్నయ్య. నేను ఫస్ట్ జాబ్ నాది
93.5 రెడ్ ఎఫ్ఎం ఓకే వరంగల్లో. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వరంగల్. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎంలో. తెల్లారిందో ఈ మామ అంటూ మీ మామ మహేష్ వచ్చేసాడు అద్దరు కొట్టడానికి అని. అట్లా నేను చేసినప్పుడు ఒక గొంతు చాలా శ్రావ్యంగా వినపడుతుంది. ఇంకా మైక్ ఇలా తిప్పడానికి కొంచెం ప్రేక్షకులకు మీ వాయిస్ క్లారిటీగా ఉంటుంది. ఇదా ఓకే ఎగ్జాక్ట్లీ. యా లైక్ దిస్. సో అట్లా ఇక ఇద్దరము మా భయ్య మా మార్గదర్శి మా మెంటర్. సో అంటే నాకే కాదు నా అటువంటి వాళ్ళకి కొన్ని వేల మందికి మార్గదర్శి అని. సో అన్నయ్యతో కలిసి ఈరోజు ఈ అమెరికాకు రావడము, కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఇట్స్ మై ప్రివిలేజ్ అండి నిజంగా కూడా. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం అటు వాయిస్ ఓవర్లో కానీ, వ్యాఖ్యానంలో కానీ, డబ్బింగ్లో కానీ. అండ్ అన్న చేయనటువంటిది ఏదీ లేదు. వాయిస్ కల్చర్లో ఒక గురువు అన్నమాట మా అందరికీ. సో సడన్గా గురుగారితో మాట్లాడుతున్నాను, మీరు వచ్చేసారు. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకేం అడుగుతున్నారు మమ్మల్ని? అయితే అంటే ఇద్దరు ఒకే చోట అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఒక పోటీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇద్దరు అనేది కలయిక సర్వసాధారణం. ఓకే, నేనైతే ఇదే మొదటిసారి చూడడం. ఆయన అయితే ఈ రోజే డైరెక్ట్ గా కలవడం అండి. వాయిస్ అయితే బాగా తెలుసు. మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈరోజు కలుసుకోవడం. కాకపోతే ఇద్దరు ఎలా అంటే ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు పోటీ తత్వం ఉంటుంది. మీరా 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 అంటే మీకు తెలియదే ఉంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇద్దరు కలయిక ఎలా? యా ఎలా అంటే కాంపిటీషన్ అటువంటిది, పోటీ ప్రపంచం అంటే ఏం లేదండి. ఎవరి టాలెంట్ వాళ్ళది. అన్నయ్య గత 30 సంవత్సరాలుగా ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం. మేము ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాము. ఆయన ఒక నిత్య స్ఫూర్తి అనమాట. అంటే మగ్ధుమ్ అనగానే ఇలానే ఉంటాడని కాదు, ఒక నిత్య స్ఫూర్తి. ప్రతిరోజు ఒక కొత్తదనం, ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అనమాట. మగ్ధుమ్ ఎప్పటిదో ఈ పదం, కానీ ఎప్పటికీ కొత్తదనం. ఆ విధంగా నాకు గురుగారు అంటే చాలా ఇష్టం. అండ్ ఏ శిష్యుడికైనా కూడా గురువుగారు ఎప్పుడు కాంపిటీషన్ కాదు. ఆయన మించిన అంటే ఈయన గురుగారే సాటి అనే. అలా చెప్పడం కంటే నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ముందొచ్చామా వెనక వచ్చామన్నది కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పంధా ఉంటుంది, ఒక్కొక్కళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అలా నేను ఎప్పటికీ చేయలేను. తర్వాత అందుకే నేను దాన్ని ఆలోచించలేను. ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాడు. నేను అనుకోండి నా స్టైల్లో పనిచేయడం అనేది మహేష్ తమ్ముడు కొద్ది కష్టం. నేను నా స్టైల్ వెళ్ళిపోతాను. కాబట్టి ఎవరికి కాంపిటీషన్ కాదు. కాకపోతే వ్యాఖ్యానం అని వచ్చేవరకు ఏమవుతుందంటే, వ్యాఖ్యానం అనేది ఒక శాస్త్రం. వ్యాఖ్యానం అనేది అనాదిగా వస్తున్నటువంటిది, చాలా పురాతనమైనటువంటిది. సంగ్రామంలో జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి యుద్ధాన్ని సంజీవుడు కూర్చొని చెప్పాడు పక్కన, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని. లైవ్ కామెంటరీ అది. కాకపోతే వ్యాఖ్యానానికి ఒక పద్ధతి ఉంది, ఒక శాస్త్రం ఉంది. పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహో వాక్యాయోజన ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం అంటారు. కథనం చెప్పగలగాలి, తర్వాత సంక్షిప్తంగా చెప్పగలగాలి, అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఇవన్నీ వ్యాఖ్యానంలో వస్తాయి. తర్వాత మనం దేని మీద చెప్తున్నామో దాని మీద మనకు అవగాహన ఉండాలి. కాబట్టి వ్యాఖ్యానాన్ని ఏదో వీళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు చేశారు, అది చేశారు కాదు. ఒక బ్రేక్ వచ్చిందనుకోండి, ఆ బ్రేక్లో ప్రేక్షకుల్ని మనతో తీసుకెళ్ళగలిగేటటువంటి వాడు వ్యాఖ్యాత. అబ్బా సోది కొడుతున్నాడు రా బాబు, ఇక జాలీగా చెప్పింది. తర్వాత వెటకారంతో చేసే వ్యాఖ్యానాలు కూడా కొన్ని ఉంటాయి. ఎదుటి వాళ్ళని ట్రోల్ చేసేటటువంటి వ్యాఖ్యానాలు ఉంటాయి. సరే, మరి వాటిని గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు. కానీ నా పంథా మాత్రం డిగ్నిఫైడ్గా, సొఫిస్టికేటెడ్గా, మంచి భాషతో, సంక్షిప్తంగా, మనసుల్లో నాటుకొని ఇలా చెప్పడం నా ప్రక్రియ. యాక్చువల్లీ మీరు రాష్ట్రపతి అలాంటి వాళ్ళకి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, జనరల్గా అవును అనడానికి అవునా అనడానికి ఎంత తేడా ఉంటుందో, వాళ్ళు చెప్పేది కూడా మనం ఎదుటి వారికి చెప్పడం అనేది చాలా కష్టం. అంటే మీ అంత నాలెడ్జ్ లేకపోయినా వాయిస్ ఓవర్స్ అవి చేస్తూ ఉంటాం కదా, అర్థాలే మారిపోతాయి ఒక చిన్న పదం వల్ల. అదే టైంలో మంచి వెళ్తుంది, చెడు కూడా వెళ్తుంది ఒక వాయిస్ వల్ల. కానీ ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిదే. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు లైవ్లో చేయాల్సి వస్తుంది. సో దాన్ని చాలా ప్రిపేర్గా చేయాలి. అండ్ అసలు ఎక్కడండి మీ ఊరు? నాది వరంగల్ అమ్మా. వరంగల్. ఓకే, వరంగల్ కరీమాబాద్. ఓహో, నైస్ నైస్ అండి. మీది? మాది యాక్చువల్గా యాదాద్రి దగ్గర సోమవరం అనే ఒక ఊరండి. ఓకే. నేను అప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్గా చేయడం కోసం వరంగల్ వెళ్ళేవాడిని అనమాట. అక్కడ నాకు ఈ 93.5 రెడ్ ఎఫ్ఎంలో ఆపర్చునిటీస్ రావడం, అక్కడే స్థిరపడ్డాం అనమాట. అమ్మ నాన్న ఇద్దరు అక్కడే ఉంటారు వరంగల్లో. నేను మాత్రం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. యాక్చువల్లీ యూఎస్లో ఎక్కువ చూసే షో ఏంటో తెలుసా? బిగ్ బాస్. ఓకే. ఒక్కసారి ఆ బిగ్ బాస్ ఎలా ఉంటారో తెలియదు కానీ నాకు కూడా తెలియదు ఆయన ఎలా ఉంటాడు అనేది.
అందరూ కూడా ఆ బిగ్ బాస్ పెట్టే టాస్క్లకి అయ్యో మా కంటెస్టెంట్ కి ఇలాంటి పెట్టారా అని ఫీల్ అవుతుంటారు. ఒకసారి ఆ బిగ్ బాస్ గురించి చెప్పరా? బిగ్ బాస్ గురించి చెప్పొచ్చు. నిజంగా ఆ బిగ్ బాస్ ఎవరో నాకు కూడా తెలియదు. ఒక్కసారి ఆ వాయిస్. సుమన్ టీవీ ప్రేక్షకులకి బిగ్ బాస్ స్వాగతం తెలియజేస్తున్నాడు. సుమన్ టీవీ ఎక్కడో పుట్టి ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి తెలుగువారి ప్రతి గుండెను కదిలిస్తుంది. తెలుగువారి ఆత్మీయ నేస్తం సుమన్ టీవీ. వావ్, నా గురించి ఏదో చెప్పండి ఒకసారి బిగ్ బాస్ వాయిస్. ప్రశాంతి అమెరికా ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి ఆల్రెడీ 1.5 year అయింది బిగ్ బాస్. ఓకే, థ్యాంక్ యూ. ఈ 1.5 year కాదు, ఇంకా 100 సంవత్సరాలు మీరు ఇక్కడే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక్కసారి మీ Okay. రేడియో జాకీ వాయిస్ నా వాయిస్ ఒక్కసారి మా ప్రేక్షకులకి నాకు అర్థం కాదు. మీ వాయిస్ లో ఒక్కసారి మా సుమన్ టీవీ వారి కోసం. డిజిటల్ రంగంలో సాంకేతిక విప్లవం ఏదైనా ఉంది అంటే అది సుమన్ టీవీ. ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు కూడా ఉంటాయేమో కానీ సుమన్ టీవీ చేరనటువంటి ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే సుమనోహరమైన టీవీ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు తీసుకున్నటువంటి ఫస్ట్ రెమ్యూనరేషన్, అతి తక్కువ రెమ్యూనరేషన్ ఏంటి? నేను తీసుకున్న రెమ్యునరేషన్ నేను 1990 మాట చెప్తున్నా నేను, అంటే ఆల్మోస్ట్ ఆల్ 32-33 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజుల్లో ఆ వ్యాఖ్యాత అనేవాడి ఉండేవాడు కాదు, ఎవరు ఏదో నడిపించేవారు, నడిచిపోయేది వ్యవహారం. అప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన దీవెనలతోటి వ్యాఖ్యానం అనేటటువంటి ప్రపంచంలోకి రావడం జరిగింది. అప్పుడు నేను తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ 75 రూపాయలు. 75 రూపాయలు 75 రూపీస్. అప్పట్లో 75 రూపీస్కి ఒక కిలో రైస్ కొనుక్కోవాలంటే ఎంత వచ్చేదండి? అది నాకు గుర్తులేదు కిలో రైస్, కానీ మా వరంగల్ వెళ్ళటానికి మాత్రం బస్సు కిరాయి 13 రూపాయలు ఉండేది, కాకతీయ ట్రైన్కి 10 రూపాయలు ఉండేది. సో 10 రూపాయలకి వచ్చి 10 రూపాయలకి వెళ్ళేది, 55 రూపాయలు మిగిలింది. ఇంకా 10 సార్లు తిరిగితే అయిపోయినట్టే. ఎందుకు ఉంటాయి కదా వస్తుంటే. అమ్మా. అలాగే మీరు అసలు ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడే అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఉండదు ఫ్యామిలీలో. ఎందుకు ఏంటి అని ఒక భయం ఉంటుంది, సక్సెస్ అవుతారా లేదని టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యత బట్టి ఎంకరేజ్ చేయకూడదని కాదు. అలా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నారు? మా నాన్నగారు వ్యవసాయం అండి, అమ్మ హౌస్ వైఫ్, నాకు ఒక సిస్టర్. ఫస్ట్ నేను రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాజ్ ఎ గైడ్గా చేసేవాడినండి. నా ఫస్ట్ జాబ్. నేను డిగ్రీ అయిపోవడంతో జాబ్లో జాయిన్ అయ్యాను. రామోజీ ఫిల్మ్ సిటీలో బస్సులో ఎక్కిన తర్వాత మైక్లో రసరమ్య రామోజీ ఫిల్మ్ సిటీకి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం, మీ రైట్ సైడ్లో చూస్తే షర్ట్ ఆన్ హోటల్ ఉంటుంది, ఇక్కడే షూటింగ్ బాగా జరుగుతాయని అలా సరదాగా అందరితోటి చెప్పేవాడిని. తర్వాత అనుకోకుండా వరంగల్కి వెళ్ళాల్సి వచ్చింది మన మెడికల్ రిప్రజెంటేటివ్గా. అక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నటువంటి తరుణంలో 93.5 రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా ఆపర్చునిటీ రావడం. అక్కడ ఒక 4 years చేశాను. చేసిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, మహేష్ గారు మీరు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది అన్నారు. సో ఓవర్ నైట్లో వెళ్ళడం కష్టం. సో ఎట్లా చేయాలి ఏంటని కొంచెం మెల్లమెల్లగా హైదరాబాద్ వెళ్ళడం ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సడన్గా ఒకరోజు హైదరాబాద్లో ఈ నారాయణ శ్రీ చైతన్య యాడ్స్ చెప్పే అవకాశం వచ్చిందండి. అప్పటి వరకు వేరే వాళ్ళు చెప్తున్నారు. అప్పటికే నాకు రేడియో జింగిల్స్, రేడియో యాడ్స్, రేడియో షోస్ ఇవన్నీ కూడా సరే చెప్పేద్దామని చెప్పేసి ఆ రోజు IIT AEEE రిజల్ట్స్, నేడు ప్రకటించిన IIT AEEE ఫలితాల్లో ఆల్ ఇండియా నంబర్ 1 సుమన్ టీవీ. రాష్ట్ర స్థాయిలో 1, 4, 6, 80, 90, 100 మార్కులతో సుమన్ అంటే నంబర్ 1 అంటే సుమన్ టీవీ. సో అట్లా అసలు నిజంగా నాకు ఈ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అండి. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఈ వాయిస్ ఒకటి అని. సో అట్లా ఆపర్చునిటీ దొరికిందండి. తర్వాత ఇంకా మెల్లగా అప్పటికే యాడ్స్ చెప్తున్నాం కదా, యాడ్స్ CMR షాపింగ్ మాల్, RS బ్రదర్స్, GRT జ్యువెలర్స్, అట్లా కొంచెం ట్యాగ్ లైన్ కింగ్ అంటారు నన్ను యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక యాడ్ వచ్చిన తర్వాత ఒక ట్యాగ్ వస్తుంది కదా, సో అది కొంచెం లవ్లీగా మోడ్యులేట్ చేస్తూ చెప్పడం అనమాట. సో నేను చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ ఎండ పెరుగుతుంది, మనం లోపలికి వెళ్తూ ఈ యొక్క జర్నీని కంటిన్యూ చేస్తూ కాఫీ తాగుదాము అనే మీరు తాగుతారా కాఫీ? కాఫీ తాగుతూ చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే పాపం చాలా చల్లగా ఉంది, వెదర్ కూడా ఇబ్బంది అయి ఉంటుంది. కాఫీ ఇప్పుడే తాగేవండి. ఇంకొకసారి మా ప్రేక్షకులకి
ఏంటంటే మీరు చేసిన వాయిస్లో మీకు అన్ని నచ్చే ఉంటాయి. Okay. అలా కాకుండా మీ ఫ్యామిలీ వాళ్ళు మీరు ఇది చాలా బాగా చేశారు అన్న వాయిస్ ఏమైనా ఉందా? యా, మా అమ్మగారికి అంటే మా నాన్నగారు కొంచెం బిజీగా ఉంటాడు, ఈ వ్యవసాయం అనేది చేస్తుంటాడు. అమ్మ మాత్రం అప్పుడప్పుడు సీరియల్స్ చూస్తుంటుంది. సో హిందీలో భైరీపి అని ఒక సీరియల్ ఉంటుందండి. Hmm. అది తెలుగులో నువ్వే కావాలి అనే టైటిల్తో రావడం జరిగిందనమాట. అది ఆల్మోస్ట్ ఒక 230 ఎపిసోడ్స్. అందులో నేనే హీరో, నేనే విలన్. ఓకే. సో ఫస్ట్ హీరోగా ఉంటుందన్నమాట, తర్వాత విలన్గా తయారవుతాడు అమ్మాయి కోసము. అది మా అమ్మకి కొంచెం బాగా నచ్చింది. కాకుంటే లేడీస్ ఎలా ఉంటుందంటే వాళ్ళది, నేను ఒక క్యారెక్టర్ చెప్తున్నానంటే జనరల్గా ఏ అమ్మాయి అయినా కూడా ఓకే లవ్ వరకు ఓకే, కానీ ఒక విలన్గా మారి అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడము అనేది ఏ అమ్మాయి కూడా, అంటే ఏ అమ్మ కూడా తట్టుకోలేదు. అటువంటి క్యారెక్టర్ ఎందుకు నాన్న చెప్పడము అది ఇది అని కొంచెం ఫీల్ అవుతుంది అనమాట. ఓకే. ఒకనొక మూమెంట్లో ఆ క్యారెక్టర్కి యాక్సిడెంట్ అయిపోయి చావు వరకు వెళ్ళిపోతాడు. ఈమె టెన్షన్ పడడం, అంటే అట్లా ఇన్వాల్వ్ అయిపోయింది ఆ సీరియల్లో మా మమ్మీ. ఆబ్వియస్లీ దట్టు మీరు చేశారంటే ఖచ్చితంగా ముందే చూస్తూ ఉంటారు. ఆ విధంగా అంటే సీరియల్లో జరిగేదన్నయ్య ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందని. సో అందులో ఎలా ఉంటుందంటే ఈమె కంప్లీట్గా నేను సీరియల్ చెప్తుంటే మమ్మీ అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్లో నన్నే చూసుకొని నా మాటలే వస్తుంటాయి కదా. అందులో కూడా అమ్మ అమ్మ అంటుంటా నేను. అమ్మా అమ్మా ఈ అమూల్య చూసావమ్మా, 5 సంవత్సరాల నుండి విపరీతంగా ప్రేమిస్తున్నానమ్మా, అయినా నా దిక్కు ఒక్కసారి కూడా చూడట్లేదమ్మా. నా ప్రేమను మీరు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరమ్మా. అమ్మా నాకు అమూల్య కావాలమ్మా, అమూల్య లేకుంటే నేను చచ్చిపోతానమ్మా అని అంటున్నప్పుడు మా అమ్మకి ఏదో ఫీలింగ్ అనమాట, అయ్యో నా కొడుకు ఏంది ఇట్లా అయిపోతుంది. అయినా మీకు యాక్చువల్లీ డబ్బింగ్ అంటే ఈక్వల్ టు యాక్టింగ్ అండి. యాక్టింగ్ అనమాట. అయితే ఇందులో ఇంకొక ఏంటంటే, నేను ఒక్కొక్కసారి మా అమ్మని పిలుస్తుంటా అక్కడ సీరియల్లో, అమ్మా అమ్మా అనగానే మా అమ్మ ఎక్కడో కిచెన్లో పని చేసుకుంటే మహేష్ అనుకుంటే బయటకు వచ్చింది. అంతగా ఇన్వాల్వ్ అయింది ఆమె. లాస్ట్కు కథ సుఖాంతం అవుతుంది. నేను ఎవరినైతే ప్రేమించానో ఆ అమ్మాయి నాకు భార్యగా వస్తుంది అనమాట. సో అట్లా ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్లకి ఇది ఒక వెరైటీ అనమాట. రియల్ లైఫ్లో ఎవరైనా ప్రేమించారా? లేదు మేడం, అంత అదృష్టం నాకు లేదు, వాళ్ళకు కూడా అంత అదృష్టం లేదు. అంటే అమ్మాయి అనుకున్నారు, అన్నగా రెడీగా ఉంటారు కౌంటర్. ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటానండి. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మేబీ ఇంకొక 1 yearలో చేసుకుంటానండి. సో ఇలా కెరీర్ ఇలా స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ రేడియో జాకీగా, తర్వాత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా. వాయిస్ ఓవర్ మీరు అన్నట్టుగా బోల్డ్ అని వాయిస్ ఓవర్ చెప్తుంటామండి ఎవ్రీడే. ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, జగన్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాయిస్ ఓవర్స్ చెప్తూ ఉంటాము. అంటే మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. మీరు ఇప్పటివరకు మీరు చెప్పినటువంటి డబ్బింగ్లో, వాయిస్ ఓవర్లో ఏది బెస్ట్ అని చెప్పేసి అన్నారు. సో ఏది బెస్ట్ అంటే మై నెక్స్ట్ డబ్బింగ్ అండి. అంటే ప్రతిదీ ఎవ్రీడే ఛాలెంజ్ అనమాట. విచ్ ఈజ్ యువర్ బెస్ట్ డబ్బింగ్ అంటే మై నెక్స్ట్ డబ్బింగ్ అని చెప్తాను నేను. సో ఆ విధంగా ప్రతి డే ఒక ఛాలెంజ్ ఉంటుందండి. వాయిస్ ఓవర్ అంటే అంత ఈజీ కాదండి. డబ్బింగ్ అనేది అస్సలే కాదు. వ్యాఖ్యానం అనేది చాలా అసలు కానే కాదు. ఎంతో సమయస్ఫూర్తి ఉండాలి. అంటే మగ్ధూమ్ గారిని చూసి, అంటే అందుకోసమే అంటాను, మగ్ధూమ్ గారిది ఒక నిత్యస్ఫూర్తి మా అందరికీ ఆయన. సో ఆయనతోటి నేను 3 days నుండి ట్రావెల్, అంటే ఫ్లైట్లో ప్లస్ ఒకే రూమ్లో ఉన్నాము. ఎన్నో విషయాలు చెప్పాడు. దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు లెర్న్ ఫ్రమ్ మై గురూజీ. సో ఆ విధంగా కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆ విధంగా సడన్గా మిమ్మల్ని చూడడం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో గురుగారు ఓవర్ టు యు. అసలు అప్పట్లోనే 90sలో ఈ రావడం అనేది చాలా కష్టం ఆ రోజుల్లో. ఎందుకంటే ఏదైనా ఉద్యోగం చేసుకున్నారా నాన్న మీ పేరెంట్స్ అనడం, ఎందుకు వచ్చింది మనకి ఇవన్నీ అనే మాటలు వినే ఉంటారు నాకు తెలిసి. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఈ రోజుల్లోనే ఏదైనా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే వద్దు అని, అప్పుడు ఆ టైంలోనే వద్దు అంటారు. ఎందుకంటే భయం అనేది ఉంటుంది కదా. పర్టికులర్గా మీరు దీనికి రావడానికి ఎవరు సపోర్ట్ చేశారు? అంటే దీనికి రావడానికి సపోర్ట్ అంటూ ఏం లేదమ్మా. రకరకాలన్నీ చెప్తుంటారు కానీ ఏం లేదు. నాకు రేడియో అంటే ప్రాణం. చిన్నప్పటి నుండి నాకు ప్రాణం. ఎందుకంటే హైదరాబాద్లో మా ఇల్లు రేడియో స్టేషన్కి పక్కన ఉండేది. మా చిన్నాన్న తీసుకెళ్ళి నన్ను అక్కడ ఆడించుకునేదట. సో కాబట్టి రేడియో అంటే ఇష్టం, ప్రాణం. వరంగల్లో రేడియో స్టేషన్ పడ్డది. ఆడిషన్స్ ఓపెన్ అయ్యాయి. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, వెళ్ళాను, బాగుందన్నారు, నడిచాను. స్టార్ట్ అయింది ప్రస్థానం. స్టార్ట్ అయిన తర్వాత తెలియకుండానే ఆపర్చునిటీస్ రావడం మొదలెట్టాయి. ఇక్కడ ఏమైందంటే
ఒకే ప్రేక్షకుడు ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు, అవతల ఎల్లుండి ఉంటాడు, 365 రోజులు ఆయనే ప్రేక్షకుడు. నేను ప్రజెంట్ చేసేటప్పుడు ఒకే ప్రేక్షకుడు మగ్ధం వస్తే ఇలా మొదలెడతాడు, ఇలా క్లోజ్ చేస్తాడు అనే భావన రాకుండా ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. ప్రతిరోజు ఒక కొత్తదనం ప్రజెంట్ చేయాల్సిన అవకాశం వచ్చిన ప్రతిసారి వేదిక ఎక్కినప్పుడు, వేదిక మీద మాట్లాడేటప్పుడు కూడా ఆ మగ్ధం వస్తే శుక్లాంబరధరం విష్ణుం శశివరణం అని మొదలెడతాడు, ఇంతటితో ఈ సభా కార్యక్రమం సమాప్తం, నమస్తే అంటాడు అని అందరికీ ఫీడ్ అయిపోతుంది. ఒకే ప్రేక్షకుడు కాబట్టి నేనేం చేయాలి? ప్రతిసారికి నేను మార్చాలి. అమెరికా ఇన్నిసార్లు వచ్చాను, దాదాపు 20 సార్లకు మీద వచ్చాను నేను. అమెరికాలో అదే ప్రేక్షకులు తిరుగుతుంటారు. వచ్చిన ప్రతిసారి ఒక కొత్తదనాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా అపరిమితమైనటువంటి పద సంపద నా సొంతమైంది. అపరిమితమైనటువంటి పద సంపద అన్నమాట. మీరు మాట్లాడితే నిన్న మాట్లాడింది మళ్ళీ ఈవేళ ఒక్క మాట మాట్లాడకుండా మాట్లాడుతూనే ఉంటాను. అది నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే మేము కూడా చాలా మంది దగ్గరికి వెళ్తుంటాం, మేము ప్రిపేర్ అవుతుంటాం దట్టు. యాక్చువల్ ఇప్పుడు అంటే సడన్గా అనుకోకుండా కలిసారు, ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అదే పదాలు రిపీట్ అయ్యేసరికి అలా రిపీట్ అవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా చాలా కష్టమండి. అది ఎలా నేర్చుకోవాలంటారు? నేర్చుకోవడం అంటే ఏముంటుందమ్మా, చదువుతూ ఉండాలంతే. తర్వాత సీనియర్స్ని వింటూ ఉండాలి. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఇది చేసేవారు, ప్రజెంట్ చేసేవారు ఒక ఇష్యూని, ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. నారాయణ రెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చు, ఒక వేటూరు సుందరరామూర్తి గారిని చూసి తెలుసుకోవచ్చు, ఒక బోస్ గారిని చూసి తెలుసుకోవచ్చు, అనంత శ్రీరామ్ గారిని చూసి తెలుసుకోవచ్చు. ఇట్లా వీళ్ళందరితోటి మనం ఉంటే నాకు మొత్తం తెలిసిపోయింది. ఇంకా 32 ఏళ్ళు ఏం లేదంటే ఏమీ లేదు. నాకు రేపు ఈవెంట్ అంటే మళ్ళీ నేను ఈవేళ రాత్రి ప్రిపేర్ అవుతాను. మళ్ళీ నేను ఈవేళ చదువుకుంటాను. నేను రేపు ఏం చెప్పాలి. లాస్ట్ ఈవెంట్ మాటాకి న్యూజెర్సీ వచ్చి చేసినప్పుడు ఇది చేశాను కాబట్టి ఇక మళ్ళీ దీని జోలికి వెళ్ళకూడదు ఇంకంతే. అంటే ప్రతిరోజు నేర్చుకోవడం అనేది ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా బతికినంత కాలం నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక మంచి ప్రెజెంటర్ అవుతాం మనం. నిజంగా అండి. అంటే ఇప్పటి వరకు కూడా స్టిల్ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మేము మీ వాయిస్ అనేది ఫేమ్, ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోయే వాయిస్ కాదు, అది అలా రిజిస్టర్ అయిపోయింది. అలా ఉన్నారు అంటే కేవలం మీ యొక్క వెనకాల ఉన్నటువంటి శ్రమనే అని చెప్పుకోవాలి. మాట్లాడడం అనుకుంటారు కానీ మాటలో ఉన్న పదాలు వెతికి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదండి. ప్రశాంతి ఇక్కడ ఒక మాట చెప్పాలి, అదేంటంటే చాలా సిన్సియర్గా చెప్తాను. నేను మొదలెట్టినప్పుడు మీడియా లేదు, ఇంత మీడియా లేదు. నేను ఒక చోట ప్రోగ్రామ్ చేసి నేను వెళితే మళ్ళీ ఆ ఊరి వాళ్ళు నేను మళ్ళీ వెళ్ళేంత వరకు నన్ను గుర్తుంచుకునేలా నా మాటలు వాళ్ళ మీద ప్రభావం చూపించి వాళ్ళ మనసుల్లో ఉండగలగాలి. అప్పుడు పిలిచాను చూడు మళ్ళీ ఆయన పిలవాలి అంటే అంత స్టాండర్డ్ ఇవ్వాలి నేను. అప్పుడు నా కాంపిటీటర్స్ కూడా లేరు, అంతే కదా. ఇన్ని టీవీలు లేవు కాబట్టి ఇంతమంది వ్యాఖ్యాతలు లేరు, ఇన్ని కార్యక్రమాలు లేవు కాబట్టి ఇన్ని వ్యాఖ్యాతలు లేరు. నేను ఆల్మోస్ట్ ఆల్ 1.5 జనరేషన్ అంటే 32 ఏళ్ళు అంటే 20 ఏళ్ళకి ఒక జనరేషన్ అనుకుంటే 1.5 జనరేషన్తో నేను కాంపిటీటర్గా ఉన్నాను. నా వయసు వాళ్ళు ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అయిపోయి రిటైర్ అయిపోయి ఇళ్లలో కూర్చున్నారు. బట్ నేను ఇప్పటికీ కూడా 22-23 సంవత్సరాల వ్యాఖ్యాతలతో కూడా నేను కాంపిటీట్ చేయగలుగుతున్నానంటే ఇట్స్ నాట్ కాంపిటీషన్. ఇంకా నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను అంటే కేవలం వాయిస్ ఒక్కటే కాదు, మాడ్యులేషన్ ఉంటుంది, నిరంతర ప్రక్రియ ఉంటుంది, పద సంపద ఉంటుంది. వీటన్నిటితో పాటు ఒదిగి ఉండడం అన్నది కూడా అది మాత్రం నిజమండి, ఖచ్చితంగా. అదొకటి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా మంది ఇప్పుడు చేసే వాళ్ళ తప్పులు అవే ఉంటాయండి. వాస్తవంగా నేను మిమ్మల్ని ఇలా ఇంతకుముందు కలిసినప్పుడు మీరు మాతో మాట్లాడడమే ఎక్కువ. ఎందుకంటే ఇంత పెద్దవారు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, మీరేదో పనిలో వచ్చారు, నాకు ఇంత టైం ఇవ్వడం అనేది నిజంగా చాలా అదృష్టంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే తెలుగువారు ఎక్కడున్నా కూడా నాకు మాట్లాడడం పలకరించడం అలవాటు. అలాంటిది మీరు ఒక బిజీగా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన, నేను వచ్చి ఇంటర్వ్యూ అడిగాను, ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఎందుకని మీరు వయసుతో సంబంధం లేకుండా, అంటే ఎవరితో సంబంధం లేకుండా మీరు నాకు ఇంత టైం ఇచ్చారంటే అక్కడే మీ యొక్క సంస్కారం అనేది నాకు తెలుస్తుంది. అట్లాంటిది ఏం లేదమ్మా, అంటే ఆ సంస్కారం సాంప్రదాయం ఇవన్నిటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే బతికినంత కాలం మనుషుల్లో ఉంటాం. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, 80కి దగ్గరలో ఉన్నట్టున్నారు. ఆయన తెలియదు నాకు, 80కి దగ్గరలో ఉన్నట్టున్నారు. బట్ ఇప్పటికీ కూడా కౌన్ బనేగా కరోడ్పతి అంటే ప్రపంచం అంతా తెర ముందు కూర్చుంటుంది. అంతే కదా, ఎంతో మంది వచ్చారు అమితాబ్ బచ్చన్ గారి తర్వాత, 3.5 తరాలు చూశాడు ఆయన. సో అదమ్మా. మీకు నచ్చిన వాయిస్ ఏంటి బాగా మీరు చెప్పిన వాటిలో? అలా ఉండదు. ఇప్పుడు నాకు ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు ప్రతిదీ కూడా
బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో 5 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో నచ్చుతుంది కదా. ఒక అమ్మని నాన్నని పిలిచి అరే మీకు ఈ 5 పిల్లలు ఎవరంటే ఇష్టం అండి అంటే చెప్పలేదు. అట్లాగే నేను ఎప్పుడు జడ్జి చేయను. నేను బెస్ట్ ప్రొడక్షన్ తీసుకున్న డైరెక్టర్ని నేను అప్రిషియేట్ చేస్తాను, బెస్ట్ ప్రొడక్షన్ తీసుకున్న ప్రొడ్యూసర్ని నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పే ప్రతి వాయిస్ నాకు నేను జన్మనిచ్చిన పిల్ల లాంటిదే, కాబట్టి ప్రతిదీ నాకు ఇష్టం. అలాగే ఇది బాగా ఇష్టము అని చెప్పానంటే నాకు ఒకసారి నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రోగ్రామ్ నువ్వు బాగా చేశాను అంటే ఇంకా రేపటి నుండి చేయాల్సిన అవసరం లేదురా అన్నాడు. ఎందుకంటే పికాసో ఒక మంచి చిత్రాన్ని వేసేసాను నేను అంటే ఇంకంతకంటే మంచి చిత్రం వెయ్యడు ఆయన. కాబట్టి ఒక మంచి చిత్రాన్ని నేను వేసేసాను అని పికాసో అనుకుంటే, షేక్స్పియర్ నేను ఒక మంచి కవిత రాసేసాను అంటే ఇంకా షేక్స్పియర్ రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాగే నేను మా తమ్ముడిది నేను మళ్ళీ చెప్తాను, నేను తర్వాత చెప్పబోయేది. నాకేంటంటే నేను కొన్ని వందల దేవాలయాల మీద డాక్యుమెంటరీలు చెప్పాను, కొన్ని వందల దేవాలయాలు. మీరు ఏ ప్రముఖ దేవాలయంలోకి వెళ్ళి నిలబడ్డా, క్యూ లైన్లో నిలబడ్డా నా వాయిస్ వినబడుతూ ఉంటుంది. అవి తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలు కానివ్వండి, తర్వాత జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి కానివ్వండి, లైవ్ కామెంటరీస్ కానివ్వండి, ట్రాన్స్లేషన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కార్యక్రమాలు కానివ్వండి, అవధానాలు కానివ్వండి, వీటన్నిటిలో ప్రతిదీ నాకు ఇష్టమైనటువంటిది, ప్రతిదీ నాకు ఇష్టమైంది. వెల్ సెడ్ అండి, బాగా చెప్పారు. నిజంగా అనుభవం అనేది చాలా నేర్పిస్తుంది నిజంగా. మీరు మాట ఈవెంట్కి వాయిస్ విన్నాను మీరు, ఎప్పుడు వచ్చారండి యూఎస్? నేను 12వ తారీఖున ఇక్కడ ల్యాండ్ అయ్యాను. నేను మళ్ళీ నాకు శ్రీరామనవమికి మళ్ళీ లైవ్ ఉంటుంది. ఎక్కడండి శ్రీరామనవమిలో? నేను భద్రాచలం నుండి లైవ్ చేయాలి. నేను భద్రాచలం వెళ్ళిపోతాను, అక్కడ నేను లైవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ వెళ్ళిపోతాను, నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను. నైస్. ఒక్కసారి మా భద్రాచలంలో ఉన్న శ్రీరాముల గురించి మా సుమన్ టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వాయిస్లో కావాలి మాకు. స్నేహం దయంచ సౌఖ్యంచ యదివా జానకిమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. వాల్మీకి రామాయణం. లోకారాధన కోసం స్నేహాన్ని, దయను, చివరికి ప్రాణ సమానమైనటువంటి జానకిని త్యాగం చేసినా కూడా కించిత్తు బాధపడలేదట శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఆయనని మర్యాద పురుషోత్తం రామ్ అంటాడు ఇక్బాల్. అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మదినం, పట్టాభిషేకం, వీటన్నిటికీ సంబంధించినటువంటి కళ్యాణ వైభోగాన్ని మరో 2 రోజుల్లో మనం అంతా చూడబోతున్నాం. ఈ సందర్భంగా ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి నా చెల్లెలు ప్రశాంతికి, సుమన్ టీవీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీకు కూడా. థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పండి మేడం. బిగ్ బాస్ మీరు రాత్రి చేసినటువంటి హంగామా గురించి మేము ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్ట్ గా బిగ్ బాస్ చూసారు, ఎందుకంటే అసలు ఎక్కువ బిగ్ బాస్ ఫాలో అవుతారు. ఓకే, నేను యాక్చువల్గా అదేనండి, నేనైతే బిగ్ బాస్ కాదు. ఓకే కాదు, ఆఫ్ కోర్స్ ఆ వాయిస్ కి కనీసం మనిషిని చూడాలనుకుంటారు. అవును, బట్ నేను కాదండి యాక్చువల్గా, అది వేరే అతను చెప్తున్నట్టు బిగ్ బాస్కి. సో ఇదే మీరు అన్నట్టుగా అన్న చెప్తున్నట్టుగా మేము కూడా ప్రతిరోజు స్క్రిప్ట్ లేకుండా చాలా కష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో జాకీకి చెప్తున్నాను, రేడియో జాకీగా అయినా వ్యాఖ్యానమైనా ఏదైనా కూడా స్క్రిప్ట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. స్క్రిప్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరున్నారు నాకు తెలిసి. సో ఈ షో కంటే ముందు అట్లీస్ట్ ఒక 10 minutes అన్న ఇలా చేయాలనుకుంటారు కదా. సో స్క్రిప్ట్ అనేది చాలా ప్రధానం సంబంధించింది. ఇక డబ్బింగ్ అంటారా, డబ్బింగ్ మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా మొన్ననే కల్కి అనే ఒక మూవీకి డబ్బింగ్ ఇప్పించాను. సో ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ అనమాట. మూవీస్ చెప్పడం ఇప్పటివరకు నేను ఒక 800 మూవీస్ పైగా డబ్బింగ్ చెప్పుంటాను. ముఖేష్ రుషి, ఆశీష్ విద్యార్థి, సోనూ సూద్, ప్రదీప్ రావత్, సుమన్. సో ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ వాళ్ళకి అందరికీ చెప్పున్నానండి. సో 700 సోనూ సూద్ గారండి, ఒకసారి వాయిస్ ఓకే డెఫినెట్గా చెప్తానండి. సో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి గాత్ర ధర్మం ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ గారు తీసుకోండి. సుమన్ గారిది చాలా సౌమ్యంగా, రాజశేఖర్ గారికి, వీళ్ళందరికీ సాయి కుమార్ డబ్బింగ్ చెప్తాడు. యాక్చువల్ ఇక్కడ మనం చూడాల్సింది సుమన్ గారికి ఒక రకంగా చెప్తారు, రాజశేఖర్ గారికి ఒక రకంగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ గారు సుమన్ గారికి డబ్బింగ్ చెప్పారనుకోండి, రాజశేఖర్ చెప్పారనుకోండి, సుధా నీవు IAS ఆఫీసరు అని, సమాజాన్ని, చట్టాన్ని, చదువు సంస్కారాలతో ఆలోచించగలవని, నా ఆవేశానికి నీకు అర్థం చెప్తున్నాను. ఈ వ్యక్తులు, ఈ వ్యవస్థ, ఈ పరిస్థితిలో న్యాయానికి 4 పాదాలుగా ఉన్నప్పుడు అని చెప్పేసి అలా చెప్తుంటాడు. చాలా బాగుందండి. ఇది కాస్త
ముఖేష్ ఋషికి వెళ్ళిపోయామనుకో. ముఖేష్ ఋషికి నేను చాలా మూవీస్లో డబ్బింగ్ చెప్పాను. ఆయనది కొంచెం బేస్ ఉంటుందన్నమాట. చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు అని మీ అమ్మ నీకు చెప్పలేదా? చెప్పే ఉంటుంది. ఇది ముఖేష్ ఋషి గారు. ఓకే. తర్వాత సైలో విలన్ ఉంటాడు కదా, ప్రదీప్ రావత్, అవునవును. సై భిక్షు యాదవ్, భిక్ష ఆయనకు చాలా మూవీస్లో చెప్పాను. ఆయనకు చెప్పేటప్పుడు ఇంకా కొంచెం బేస్ ఉంటుందన్నమాట. ఎలా అంటే, ఎవడ్రా నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు బాయ్, వాడిని వేసేద్దాం బాయ్. ఇది కొంచెం బేస్ ఎక్కువ అవుతుంది. ఇంకా కొన్ని ఇప్పుడు మద్దాలి శివారెడ్డి మన ఆయన ఉంటాడు కదా, అవును, సో మద్దాలి అటువంటి శివారెడ్డి. వాళ్ళకి కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్ Body. చేయాల్సి ఉంటుంది అనమాట. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, ఆ విధంగా. నిజంగా డైరెక్ట్ గా వచ్చారు అనుకున్నారు. సో ఇలా కొన్ని సౌమ్యంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మోహన్ లాల్ గారికి చెప్పాలనుకున్నా, లేకపోతే ఇంకెవరికైనా అమితాబ్ బచ్చన్ గారికి వాయిస్ చెప్పాలనుకున్నా, కొంచెం సౌమ్యంగా క్యారెక్టర్, ఎందుకంటే వాళ్ళు అరవలేరు. అవును. ఇప్పటి వరకు ఈ జనతా గ్యారేజ్లో అందరూ న్యాయం పొందిన వాళ్ళే ఉన్నారు. ఎవరికి ఏ అన్యాయం జరగలేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా జనతా గ్యారేజ్ మీకోసమే ఉంటుంది. సో ఆ విధంగా చాలా బాగుంది. సో అంటే అన్ని రకాల వేరియేషన్స్, అన్ని రకాల ఒక గురూజీకి చెప్పిన, ఒక డాక్టర్కి చెప్పిన, ఒకదానికొకటి వాళ్ళ సంబంధం క్యారెక్టర్కి ఉండదు. ధర్మం ఉంటుంది. Yes. ఆ ధర్మం, వాళ్ళ మాడ్యులేషన్స్, వాళ్ళ ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఆయన కోపంగా ఉన్నారా, సౌమ్యంగా ఉన్నారా, రౌద్రంగా ఉన్నారా, దయతో ఉన్నారా, సో ఇవన్నీ కూడా మేము చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అదండి, వచ్చి 2 days అయింది. సో నాకు ఎలా అంటే ఈ అమెరికా తోటి అనుబంధం, గత 10 సంవత్సరాల నుండి నేను రేడియో జాకీ చేస్తున్నాను కదా. ఫస్ట్ నేను ఇచ్చినటువంటి వాయిస్ తానా వాళ్ళకి ఇచ్చానండి. ఓ, Yeah. ఓకే. తానా వాళ్ళకి ఇచ్చినప్పుడు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడప్పుడు ఈవీ ట్రెండింగ్ నడుస్తుంది అనమాట. ఓకే. సో అలా ఇట్లా అమెరికాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్కి వాయిస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక 4-5 ఈవెంట్స్కి యాంకరింగ్ చేయడం జరిగింది. మెల్లగా ఇలా జర్నీ స్టార్ట్ అయిందనమాట. నేను కూడా సంవత్సరానికి 1-2 సార్లు వస్తుంటాను అవకాశం దొరికినప్పుడల్లా. సో ఇదండి మా ప్రస్థానం. నా కోసం సోను సూద్ గారు చెప్పలేదు. యా, సోను సుద్ది ఆయన అదే అంటున్నా, ఎవడ్రా వాడు అక్కడే ఉన్నాడా, లోపలికి రమ్మని చెప్పు. ఈ ప్రశాంతి ఉంది, మామూలు వ్యక్తి కాదురా. మార్నింగ్ నుండి అడుగుతూ ఉంది, ఏం అడుగుతుందో తెలియదు. రే ఇట్రా, ఆ ప్రశాంతి గారికి పూల బొకే ఇయ్యరా. Well said అండి, well said. చాలా సో బాగా చెప్పారు. అలా అన్నమాట. సో మాట ఎలా జరిగిందండి? మాట. యా, మాట ఫెంటాస్టిక్ అండి. నిజంగా కూడా సేవ, సంస్కృతి, సమానత్వం. జనరల్గా మిగతా ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా 2 కళ్ళు, కానీ వీళ్ళు 3 పిల్లర్ల మీద వచ్చారన్నమాట. సమానత్వం అనేది. సమానత్వం. యా. సో శ్రీనివాస్ గనగొని మా బ్రదర్, అంటే చాలా మంచి, నాకు ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తాడు. ఏదైనా మహేష్ రండి అని చెప్పేసి అన్నారు. వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు సంస్కృతి, మన సంప్రదాయాలు, బతుకమ్మ, పోతురాజులు, అమ్మవారి కుంకుమార్చన చాలా అత్యద్భుతంగా జరిగింది. 2 రోజుల పండుగ. నిన్న కార్తిక్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా చాలా బాగా జరిగింది. ఇంతమంది తెలుగు వాళ్ళను ఆత్మీయంగా మేము పలకరించడం, వాళ్ళు మమ్మల్ని పలకరించడం, అది కూడా ఖండాంతరాలు దాటి ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా, అంటే ఒకటి మన సంస్కృతి, మన సంప్రదాయాలన్నీ భావితరాలకు అందించడానికి అమెరికాలో ఉన్నటువంటి ఈ తెలుగు సంఘాలు చాలా ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే పోతురాజులు అంటే ఇక్కడ ఎవరికి తెలియదు. నిన్న పోతురాజుల వేషం వేసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు, మామ్ వాట్స్ దాట్ అంటే వాళ్ళ మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేయడం, బతుకమ్మ గురించి చెప్పడం అనేది భావితరాలకు మనం అందిస్తున్నటువంటి ఒక గొప్ప వరం ఇటువంటివి. సో ఇలా చేస్తున్నటువంటి అన్ని సంస్థలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరూ కూడా బాగుండాలి, అందులో అన్నయ్య ఉండాలి, నేను ఉండాలి, మా 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 అటువంటి కళాకారులు అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, ఎందుకంటే మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఎందుకంటే చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. ఐ నో, నేను కూడా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. తప్పకుండా. సో జనరల్గా యాంకర్స్ అంటేనే అక్కడ మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. బట్ ఇక్కడ సుమన్ టీవీని చూసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారు ఈ ఫీల్డ్లోకి యాంకర్గా? అన్నీ చేస్తున్నారు. పర్వాలేదు, అంటే నేను వచ్చి 2014 అండి. నేను ఈ ఫీల్డ్ కి వచ్చి 2014 లో వచ్చాను. ఓకే, ఇంకా ఆ తర్వాత నుంచి కంటిన్యూస్ గా ఇదే రన్ అవుతుంది. ఓకే. ఇయర్స్ వచ్చాక చాలా మంది స్విచ్ అవ్వాలని చెప్పారు. ఇక్కడ సర్వే అవ్వాలంటే
తెలుగు మీడియాతో మీకు తెలియదే ఉంది, తెలుగు మీడియా అనుబంధం అనేది ఎలా ఉంటుందో ఒకటి అలవాటు పడిపోయిన తర్వాత దాని నుంచి బయటికి రాలేం ఎన్ని చేసినా కూడా. అలాంటి పరిస్థితి నాది కూడా. చాలా ఇబ్బంది పడ్డాను, స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో చాలా ఆర్గనైజేషన్లో పనిచేశానండి, 1-2 అనే ఉంది. అన్ని ఛానల్స్లో పనిచేశాను, అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. యూఎస్ వచ్చాక కూడా అన్ని ఆర్గనైజేషన్స్. అలాగే సుమన్ టీవీలో రీసెంట్గా కొంచెం సుమన్ టీవీ మీరు అన్నట్టుగా అన్ని ప్లేసెస్లో ఉంది. ఓకే, గ్రేట్. అది ఆ విధంగా నేను దీన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నాను, మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నాను. ఒక క్వశ్చన్, ఇప్పుడు చాలామంది అమెరికా పెళ్లి సంబంధాలని చాలా సంతోషంగా చేసుకుంటారు, అందరు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఇక్కడ కొందరికి హౌస్ వైఫ్గా ఉండాల్సి వస్తుంది, ఓకే, కొందరు జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి చేయాలి అని ఏం చేయలేకపోయిన వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది, అటువంటి వాళ్ళకు మీరేమి సలహా ఇస్తారు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఎలాంటి సినారియోస్ ఉంటాయంటే ఇప్పుడు పిల్లలు పుట్టితే ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. మన ఇండియాలో లాగా ప్రతి ఒక్కరికి ఏదైనా కావాలి అంటే, మనకి ఏదైనా హెల్ప్ కావాలనుకోండి, ఈజీగా మనకి బాడీ సపోర్ట్ చేయాలని పనులు పెట్టడానికి ఉండదు, అన్నీ మనమే చేసుకోవాలి. ఇక్కడ గొప్పదనం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకుంటారు ఏ పనైనా. ఇండియాలో చూసుకున్నట్లయితే కొంతమంది, అందరి గురించి మాట్లాడలేదు, వైఫ్ మీదే వదలాలి, తనే చేయాలి, అట్లా వెర్షన్స్ ఉంటాయి. పిల్లల్ని చక్క పెట్టుకోవడం. ఇక్కడ ఇద్దరు సమన్వయంగా చేసుకోవడం వల్ల ఇక్కడ ఉమెన్స్ అందరూ కూడా వర్క్ చేస్తారు, మెయిన్ థింగ్. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటారంటే, ఇండియాలో అందరినీ వదిలేసి ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ మెమోరీస్ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఏదైనా చేస్తేనే కదా ఇండియాలో వీళ్ళు సుఖంగా ఉన్నారు, మా పిల్లలు బిజీగా ఉన్నారు, ఏం లేకపోయినా సరే ఆ బిజీలో కొంచెం వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పి ఇండియాలో ఉన్న ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక చేయడానికి ఏదో ఒక అవకాశం ఉంటూనే ఉంటుంది. అవకాశం లేని అంటూ ఏది ఉండదండి, ఏ కంట్రీతో సంబంధం లేదు. ప్రతి చోట ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి, మనం కల్పించుకోవాలి. మనం వెళ్ళి చేస్తేనే, మనం నేర్చుకుంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఫెంటాస్టిక్, చాలా బాగా చెప్పారు. సో ఇప్పటి వరకు మనము యాంకర్ ప్రశాంతి గారితో అలాగే మగ్ధూమ్ గారితో ఒక స్పెషల్ చిట్ చాట్ చేయడం జరిగింది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మీరు చెప్పాల్సినటువంటి ఎండింగ్ నేను చెప్పాను మేడం. ఓకే మేడం. మేడం మీరు కెమెరా ఆన్ చేశారా ఇంతకీ?